శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాస్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతేన శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు ఎపిసోడ్ 25 చెప్పుకోవాలి. 24లో ఏం చెప్పుకున్నాం అంటే, ఇది ఇలా ఉండగా శివకోశుడు మాత్రం ఈ అజ్ఞాత ఆర్డవికుని మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. అక్కడ దాకా చెప్పాం. ఇప్పుడు ఎపిసోడ్ 25 కంటిన్యూ చేద్దాం. ఒక ఉదయమే అతడు శివసన్నిధికి వెళ్ళేసరికి ధీరుడు సమర్పించగా మిగిలిన మాంసం కోసం కాకులు, గద్దలు, నక్కలు కోట్లాడుకుంటూ కనిపించాయి. అతడు బేజారెత్తిపోయి గుండెలు బాదుకుంటూ, శివశివ, పవిత్రమైన నీ సన్నిధి వధస్థలిగా మారిపోయిందా? వీడి దురాగతాన్ని చూస్తూ ఊరుకున్నావా శివయ్య? నువ్వు ఈ ద్రోహం చేసేవాడిని అంతరించేసి అంతం చేసినా సరే, లేదంటే నేను భృగుపాదం అంటే కొండ మీద దూకుట చేసేసి మరణిస్తాను అని యథాప్రకారం పుణ్యవాచనం సుపరస్పరంగా పూజను ముగించేసి పూజ ముగించాడు. దుఃఖిస్తూనే తర్వాత ఇంటికి వెళ్ళి ఆ బాధలోని భోజనం మానేసి నిద్రించాడు. ఆ నిద్రలో ఒక కళ. అందు శివుడు మహత్ప్రకాశమానంగా దర్శనమిచ్చి, నీకన్నా ఆ శబరుడికే నా ఎందు వల్లమాలిన ప్రేమ భక్తి, అతడంటే నాకు ప్రాణం, అతడు ద్వేషించేవారంటే నాకు మంట, అతగాడి భక్తిని చూడదలిస్తే రేపు అక్కడే ఓ పొదలో దాక్కుని చూసుకో అని చెప్పి శివుడు కనుమరుగైనాడు. శివకోశుడు దిగ్గును లేచి సంభ్రాంతుడై భయభ్రాంతుడై, వేటగాడు ఈశ్వరుని అంతగా వశపరుచుకున్నాడా అని ఆశ్చర్యాలతో ఆ రాత్రంతా వేగించాడు నిద్ర పట్టక. ఉదయాన్నే ఉషకాలాన్ని సిద్ధమై శివకోశుడు శివసన్నిధిని చేరుకుని మామూలుగానే తన నిత్యకలాపాన్ని ముగించేసుకుని దగ్గరలోని మర్రి చెట్టుకు వెనుక పొదలో దాగి కూర్చుని చూడసాగాడు. మధ్యాహ్న సమయానికి ధీరుడు తాను వేటాడి వండిన మాంసంతో చెమటలు కక్కుతూ తిరిగి వచ్చాడు. శివకోశుడు ఒగ్గబట్టుకుని చూస్తున్నాడు. చప్పుడైతే కోయివాడు తననే నరికేసి నైవేద్యం పెట్టేశాడేమో అని చెప్పుగాలతో శివ నిర్మాణం తీసేయడం, పుక్కిలించి ఉమ్మడం, శివుడు కలగడం, హరహర ఏం గతి పట్టిందయ్యా అనుకుంటూ పెరిబాపనయ్యా అని చూస్తున్నాడు. ఇంతలో తామరాకులతో కట్టిన పెద్ద పొట్టలు ఇప్పేశాడు బోయ. ఒక్కసారి గుప్పది వాసన. ముక్కు పుట్టాలు గాఢంగా తగిలిన బ్రాహ్మణుడు ఏమైపోయాడో అతనికే తెలియదు. శివ ఏం శాపం తగిలిందయ్యా నీకు? ధీరుడు నైవేద్యాన్ని శివుడికి అందించాడు. కానీ ఎప్పట్లాగా శివుడు దాన్ని ఆరగించలేదు. ధీరుడు కంగారు పడ్డాడు. అయ్యా రామ్మ భూవతిను కొంచెం ఆలస్యం అయిపోయిందన్నమాట, నిజమే. కానీ చూడు ఈవేళ మాంసం ఎంత బాగుందో అంటూ తన కంటికి అడ్డుగా ఉన్న గిరిజాలను వెనక్కి వేసుకుని లింగంగా చూడగా ఆ దృశ్యానికి అతనికి గుండు గుహేలు ఉంది. శివయ్య ఎడమ కంటి నుంచి ధారాపాతంగా రక్తం విలవల్లాడిపోతూ తట్టుకోలేక నేల మీద పడిపోయాడు. అంతటి మొరటపోయా జంతువులను కసిగా వేటాడి ఆటవికుడును. కొంతసేపటి లేచి ఎక్కుతూనే ఆ రక్తస్రావం తుడిచేసి చూశాడు. ధార ఆగలేదు. ధీరుడి దుఃఖం కూడా ఆగలేదు. ఇది ఏనుదంతంతో కానీ లేడిగట్టుతో కానీ పొడిస్తే అయిందా, లేకపోతే ఆ పూజారోడు చాదసంతో కట్లో గుచ్చేసుకుంటాడు అనుకుంటూ ఏదో చటుక్కుని తోచినట్టు పరిగెత్తాడు. ఆ పక్కలో వచ్చి విశల్యకరణాన్ని మూలికను తెచ్చేసి దాని రసాన్ని ఆ కంటికి తాగించాడు. కంటి నిండుగా పోసాడు. అయినా ఏం లాభం లేకపోయింది. దార పెరుగుతోంది. ఇంక ఈ నాటు వైద్యాలు పంచేయమని తెలిసిపోగా ధీరుల్లో ఏదో మెరుపు మెరిసింది. శివయ్య, మా పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, ముళ్ళుతోనే తీయాలట, అలాగే కన్నుకి కన్నే ముందు, ఈ దెబ్బతో రోగం కుదిరిపోవాలా అంటూ వెనక ముందు ఆలోచించకుండా బాణంతో తన కంట్లో నులుసుని తీసేసినంత చులుగ్గా తీసేసేసి శివుడి కంటి మీద గప్పించేశాడు. ఆశ్చర్యం, రక్తం కారణం అయిపోయింది. ధీరుడు తన కంటి తానే నమ్మలేకపోయాడు. అతని ఆనందాన్ని మేరలేదు. శివయ్య, నాకు అన్నట్టు చూడు, నీ కన్ను చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది, ఇంత కొడుతుందు కానీ అంటూ మాంసాన్ని అందియబోయాడు. కానీ ఇప్పుడు కుడిగట్టులోంచి రక్తం కారిపోదు. ధీరుడి ఆనందం అంతా నీరు కారిపోయింది. ఇదేమన్నాయమయ్యా రుద్రయ్య, అంతని చల్లగా చూసి నీ కళ్ళకి దిష్టిగా తగిలిందా ఏంటి? వాళ్ళ కళ్ళు గవ్వలుగాను, మరేం కుదరలేదులే, నా రెండో కన్ను ఉన్నదిగా అని రెండో కన్నుని తవ్వబోయాడు. తీరా రెండో కన్ను తోడపికేస్తే అయ్య కన్ను ఎక్కడుందో ఎట్లా తీసేది అనుకుని ఆ లింగపు కుడికంటి కింద తన కుడికాల్ని బొట్టల మీద ఆనవాళ్ళగా పెట్టుకుని బాణములతో తన కుడికంటిని పెరగబోతూ ఉండగా అతని చేతిని దృఢంగా ఒక శుతిమెత్తని హస్తం పట్టుకుని, ఆవుదీరు, నాకు అది కాదు కావాల్సింది ఇది అని ఆపింది.
అక్కడ ముల్లోకాలను ముంచెత్తే తేజంతో ఆవిర్భవించిన ముక్కంటి కోయిలర్ని తన సుశాలమైన సువర్ణ బాహువుల్లో బంధించేశాడు. నమోహరించవా హవే సేనాన్యే అతనికి ఊపిరాడనీయకుండా. ఇక ధీరుడైపోయాడు. సిద్ధులు కేచర్లు ఈ ఉత్సవాన్ని చూసి పూలు చల్లుకుంటున్నారు, కురిపించేశారు. మేఘపు దంతలు దత్త అని ఘోషించినట్టు వినిపించేసిన దాంతో దత్త 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 ఇచ్చివేసే అనే సందేశమే ముల్లోకాలకు వినిపించింది. స్పృహలోకి వచ్చిన శబరధర తన ఎదురుగా ఆదికుటము ఆవిర్భవించగా ఆశ్చర్యంతో ఆలోకించాడు. అక్కడ గణపతి, స్కందుడు, సహితంగా మన పరమేశ్వరుడు. అది సంపూర్ణ ఆవిర్భావం. గణదేవతలు ఇంద్రాది సకల దేవతలు స్తుతిస్తూనే ఉన్నారు. కానీ ఇదేంటి, తను చూడగలుగుతున్నాడు. మామూలుగానే కళ్ళని తుడుచుకుని తడువుకు చూస్తే 2 కళ్ళు మామూలే. అరే, నా నుదుటి మీద 3వ కళ్ళు దీంతో చూస్తే అంతా శివమయం, శివం శివం శివం. దొర రుద్రయ్య, ఇది అన్యాయమయ్యా, నాకు 3వ కన్నా అంటాడు అతను మతిపోయి. శివుడు తనకు సారూప్యముక్తిని అనుగ్రహించాడని తెలియక కాదా మరి. నన్ను కన్నవాడు నేనే అయిపోతాడు సర్వవిధాల. అయినా నువ్వేదో శివమయం అని కొనుగుతున్నావే, ఆ మయంలో నువ్వు లేవా, ఉంటే శివుడు కాకుండా పోతావా అంటూ శబరధర్ని పరిహాసిస్తాడు. మా సొల్లదొర, నా భక్తుల పండినవాడు ఏ జాతి వాడైతే ఏమిటి, అలా కానివాడు సన్యాసి అయితే మాత్రం ఏమిటి చెప్పుతారా, నాకు ఇంకా తృప్తిగా లేదు. నీకేమంటావు అన్న శివుని అపార కరుణకు మాట్లాడేరుడు శివుని కాళ్ళపై పడి, శంకరయ్య శరణు నా చూపును కాజేసింది అందుకనా మాంస ముద్దలతో చూసే చల్లి చూపు తీసేసి నిన్నే చూపించే వెచ్చని కంటి ఈయడానికా అయ్యా, నువ్వు 10 కాలాల పాటు కాదు ఎప్పటికీ చల్లగా ఉండయ్యా, మాకదే 10,000 అనగానే పరమేశ్వరుడు భక్తుని విడవలేక అతన్ని కూడా తనతో పాటు కైలాసం తీసుకుని పోయాడు. ఎంత మమకారం మరి శివుడు అట, అతను శివుడే కదా. కపటం లేని తన భక్తితో శివుని వశపరుచుకుని తాను శివుడే అయిన ధీరుని మహిమను కనులారా చూచి మనసారా నమస్కరించిన శివకోశుడు పవిత్రుడై కాలక్రమంలో శివైక్యం చెందాడు. ఆరాధన మృగశిర నక్షత్రం పుష్య తైమాసం. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.